మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇదిగో వచ్చేసా. నందు, నీ తమ్ముడిని నువ్వే కుర్చీలో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పరా. భలేవారే నాన్న, ఆ పని చేయాల్సింది మీరు. రే, పేరుకి చైర్మన్గా ఉన్నాం గానీ మనం ఎప్పుడో రిటైర్ అయిపోయాం రా. అవన్నీ మీరు చూసుకోవాల్సిందే. అదేం కుదరదు నాన్న. అమ్మా నువ్వు ఇలారా. అమ్మా నాన్న, ఇద్దరు కలిసి తమ్ముని కూర్చోబెట్టండి. మీరు ఇలా కూర్చోబెడుతుంటే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి అసెంబ్లీలో స్పీకర్ని కూర్చోబెడుతున్నట్టుంది మావయ్య. కరెక్టేనమ్మా. అధికార పక్షమేమో మీ అత్తగారు, ప్రతిపక్షం నేను. ఎప్పుడు ఓడిపోతూ ఉంటా కదా. మీరు ఓడిపోయినట్టు నటిస్తారు. మీరెప్పుడు ఓడిపోయారు గనక. ఆల్ ది బెస్ట్ సుధీర్. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ నాన్న. సుధీర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదినా. సుధీర్, ఆల్ ది వెరీ బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మయ్యా, ఎట్టకెలకి గుర్రాన్ని చెరువు దాకా తీసుకురావడమే కాదు, నీళ్లు కూడా తాగించేశారు ఎలాగో. అవునరా, ఎలాగోలా సుధీర్ సెటిల్ అయిపోయాడు. కానీ ఆఫీస్లోకి అమ్మ ఎంటర్ అయిన దగ్గర నుంచి నేనెంత టెన్షన్ పడ్డానో, అది కనపడకుండా మేనేజ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డానో నాకు కదా తెలుసు. మీరెందుకు భయపడ్డారు? మరి నా చేతికి కాలిన గాయం అమ్మ కంట పడుతుందేమో అని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలా ఏంటా అని ఎన్ని తిప్పలు పడ్డానో. దృష్టి మొత్తం సుధీర్ మీద ఉంది కాబట్టి అమ్మ పెద్దగా పట్టించుకోలేదు. అవును కదా, అత్తయ్య చూసుంటే ఖచ్చితంగా నన్నే తిట్టుకుంటారు. ఆ మాట మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. మీకెంత అనుకూలవతి అయినా అత్తగారైనా కూడా నందు గారికి కన్నతల్లి. ఆయనంటే మహాప్రాణం. ఆయన మీద ఈగ వల్ల సహించరు. అలాంటిది చేతులు కాల్చుకున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? బానే మేనేజ్ చేశారు బాసు. అసలు సుధీర్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా, అప్పుడు షేకండ్ ఇవ్వలేదా మీరు? నేను కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అని వాడి భుజం మీద చెయ్యేసి మేనేజ్ చేశాను, కానీ చెయ్యి ఎక్కడిచ్చాన్రా. ఆహా, మీరు నటనలో కూడా ఆరితేరిపోయారండి. బానే యాక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. మరేం చేస్తాంరా, అపాయాల్లోనే ఉపాయాలు. ఆలోచించాలి కదా మరి. ఇదిగోండి, చేతులు నేను కాల్చుకోమని మీకు అస్సలు చెప్పలేదు. ఏదో మాట వరుస కన్నాను, మీరే కాల్చుకున్నారు. ఈ కాల్చుకోవడానికి కారణం నేనే అని గాని, నేనే కాల్చానని గాని అస్సలు అనకండి. నేనెక్కడన్నాను? పొరపాటున అత్తగారి కంట పడ్డది అనుకోండి, అప్పుడు అంటారేమో అని నా కంగారు. చిచి, అసలు అమ్మకంట చెయ్యేందుకు పండిస్తాను? దయచేసి అలాగే మెయింటైన్ చేయండి. అత్తగారు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు. వెళ్లేంత వరకు కాస్త జాగ్రత్త. అన్నయ్య, ఇంకో విషయం, ఆయన చేయి బాలేదు. ఇప్పుడు సిస్టమ్ ఆపరేట్ చేయడం, టైప్ చేయడం ఇవన్నీ అస్సలు కుదరవు. ఆయన చేతిని ఇంకొక రోజైనా జాగ్రత్తగా చూసుకోవాలి. మర్చిపోయి పొరపాటున అది ఇది పట్టేసుకున్నారంటే బొబ్బలెక్కిన చేతులు, మళ్ళీ గాయం పెద్దదవుతుంది. అన్నీ మీరే చూసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సహించును, చెప్తున్నా. ఏంటి బస్సు, మందుకి అడిక్ట్ అయినోడు ఒకరోజు మందు మానేస్తే చేతులు కళ్ళు వణికినట్టు అట్ట వణుకుతున్నాయి చేతులు. రే, ఏంట్రా నీ మందుగోలా? మామూలుగా అయితే
ఈజీగా డయల్ చేసేవాణ్ణి. ఇప్పుడెందుకో ఏదో తెలియని ఫీలింగ్ ఉందిరా. గుండె పట్టేసినట్టుంది. ఆ, అదే బాసు లవ్ అంటే. చెప్పండి, ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడే మీ ఫీలింగ్స్ చెప్పండి. మ్, హలో, చెప్పండి. అబ్బ, అది హలో హలో, ఆ, 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 హలో. ఏంటిది అంత కంగారు పడుతున్నారు? ఆ, ఆ, కంగారా? ఆ, అదేం లేదే. హ్మ్, మరేదో వెక్కిళ్ళు పెడుతున్నట్టు వినపడుతున్నాయి మాటలు. మేబీ సిగ్నల్స్ సరిగా లేవనుకుంటా. సిగ్నల్ సరిగ్గా లేకపోవడానికి వేరువేరు దేశాల్లోనో వేరువేరు ప్రాంతాల్లోనూ లేము. ఇద్దరికి మధ్య ఒక గోడ అడ్డంతే. మీకొచ్చే సిగ్నల్స్ నాకు రావా? పైగా ఇద్దరిది ఒకే నెట్వర్క్. అవునా? ఏమో మరి. చెప్పండి. ఆ, ఏం చెప్పను. ఫోన్ చేశారు, దేనికి ఫోన్ చేశారని అడుగుతుంటే ఏం చెప్పను అని అంటున్నారేంటి? ఓ, నేనే ఫోన్ చేశానా? హ్మ్, ఆహా, నేనే ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతున్నా. ఓ, నేనే ఫోన్ చేసుంటానులే. ఏమైందండి మీకు? ఏంటి కింద మీద పడుతున్నారు? ఆ, అబ్బే ఏం లేదు. ఒక విషయం చెప్దామని. చెప్పండి. ఆ, ఐ ఉండ్రా నువ్వు. హలో హలో, ఆహా, ఆ, ఏంటి ఏదో చెప్పాలన్నారు? ఆ, ఆ, ఐ అయ్యా, ఆ, ఐ ఆహా, ఏం లేదు. మధ్యాహ్నం లంచ్ ఏం తిందాం? ఇందుకే ఫోన్ చేశారా మీరు? కొత్తగా లంచ్ ఏం చేద్దామని అడుగుతున్నారు? ఆ, అంటే నీకేమైనా తినాలనిపిస్తుందేమో అని. నాకు తినాలనిపించడం కాదు, మీకేదో తినాలనిపిస్తుందనుకుంటా. మీకే తినాలనిపిస్తే అది ఆర్డర్ పెట్టండి. దానికి నేను తింటానో లేదో అని ఊహించుకోవడం ఎందుకు? నాకు తిండి అనేది ఒకటి ఉంటే చాలు. పేపర్ మీద తిండి అని రాసి పెడితే ఆ పేపర్ కూడా నమిలి మింగేస్తా. ఆ బాపతి నేను. నాకు పలానా పలానా అని డిమాండ్స్ ఏముండవు. ఓహో, అలాగంటావా? కాదు, మీరు దీనికే ఫోన్ చేశారా? వేరే ఏదైనా చెప్పడానికి చేశారా? ఆ, లేదు, ఇంతే. భోజనం గురించే చేశా. షూర్? యా యా షూర్. సరే, మీకేది నచ్చితే అది ఆర్డర్ పెట్టండి, ఓకేనా? ఆ, ఆ, ఓకే ఓకే. ఆ, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆ, ఆ, అంతే, ఇంకేం లేదు. పని చూసుకుందాం. ఏమైంది దీనికి? మిమ్మల్ని ఏం మర్చండి మీరు? సిగ్గులేదండి? ఎవరో పరాయి ఆడపిల్లకి ఐ లవ్ యూ చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నట్టు అలా తడబడతారు? ఏంటోరా, మాట గొంతులో ఉంటుంది కానీ బయటికి రావట్లేదు. కక్కాలండి, కక్కాలి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను రా. ఇంకోసారి ట్రై చేస్తారా? మీ దుంప తెగ. ఏం మర్చండి మీరు? రే, తిట్టకురా. నాకే ఒకలా ఉంది నా మీద. ఆ, అద్దంలో వెళ్ళి చూసుకోండి. ఆ అద్దమే అన్ని భాషల్లో బూతులు తిడుతుంది మిమ్మల్ని. ఈ చూపులకేం తక్కువ లేదు. మాటలు పలకట్లేదు అక్కడ. కర్మ. అసలు బుర్రుందా మీకు? ఆ బుర్రలో ఏమైనా గుజ్జుందా? మొత్తం డొల్ల. ఆ తలలో ఏదో పెద్ద పెద్ద ఏడ్చినట్టు తల పట్టుకొని కూర్చున్నారు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదక్కడ, వట్టి డొల్లే.
ఏదో పుస్తకాలు పట్టి వ్యాపార సూక్ష్మాలు తెలుసుకొని దాని ప్రకారం వ్యాపారం నడుపుతున్నారే గాని ఆ బుర్ర ఉపయోగించి కాదు. వ్యాపారం నడిపినట్టు జీవితాన్ని నడపలేరు. రే ఏంట్రా మరీ నన్ను బాస్ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా తిడుతున్నావు? ఏంటండి, నేను మిమ్మల్ని దారుణంగా తిడుతున్నానా? ఇందాక మేడం తిట్టిన దానికంటే నేను దారుణంగా తిడుతున్నానా? నిజమేరా, తనతో పోలిస్తే నువ్వు కాస్త బెటర్గానే తిడుతున్నావు. సిగ్గులేదు, మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు దానికి. అసలు మీరు నిజాయితీగా చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడే కదండి చెప్పారు. అవునరా, నిజంగా పశ్చాత్తాపడే చెప్పాను. మరి నిజాయితీగా చెప్పాల్సిన విషయాన్ని కూడా పని కట్టుకుని మోసం చేసినట్టు చెప్పారు కదండి. మీ దరిద్రం పాడుగాను. ఏం చేస్తాన్రా, నేను కరెక్ట్గానే చెప్పాను, తనే అపార్థం చేసుకుంది. మళ్ళీ ఆ కూత పుస్తారంటే నా కోపం చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు వెటకరంగా మాట్లాడింది వింటే ఎవరైనా మీరు మోసం చేయడానికి దొంగ ప్రమాణాలు చేశారని, ఉత్తెత్తుగా కాల్చుకోవడానికి సిద్ధపడి ప్లాన్ ప్రకారమే అంతా చేశారని అనుకుంటారు. పైగా మధ్యలో ఆ రాక్షసి ఈ రాక్షసి అని మేడం అన్నారు. మొత్తం మ్యాచ్ అయిపోయి ప్యాచప్ అయిన కాపురం కాస్త బ్రేకప్ అయిపోయింది. రే బ్రేకప్ ఏంట్రా బ్రేకప్? ఇది చిన్న గొడవే. ఏంటి చిన్న గొడవ? మేడం ఇక్కడికొచ్చి మిమ్మల్ని అమ్మనాబూతులు తిట్టేటప్పుడు మధ్యలో నేను కలగ చేసుకుంటే మొహన తూ అని ఉమ్మేసినట్టు చీత్కరంగా నన్ను తిట్టారు. మిమ్మల్ని సమర్థిస్తున్నానని ఆ ఉమ్మేయడం, మీ మీద ఉమ్మేయలేక నా మీద ఉమ్మేశారు. అర్థమవుతుందా? అంటే ఏంట్రా, నా మీద ఉమ్మేసినట్టేనా? ఇంచుమించుగా. ఇప్పుడు ఏం చేయండిరా? మామూలుగా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు. మీరు చేతులు కాల్చుకుని ఇప్పుడు ఆకులు పట్టుకుని మొత్తం మటాష్ అయిపోయారు. ఒరే, తనకేదైనా అర్థమయ్యే దూరంలో చెప్పడానికి ఒక ఐడియా ఇవ్వరా? నేను ఐడియాలు ఇస్తే మాత్రం మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా? మీ శని నాలుకతోటి అడ్డమైన వాగుడు వాగి బుక్ అయిపోతారు. అలాగని వదిలేస్తే ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోద్దురా. ఏదో నిన్న ఈవినింగ్ నుంచి ప్యాచప్ అయిపోయింది అనుకుంటే ఇవాళ మళ్ళీ ఈవినింగ్ అయిపోయేలోపు ఇంకో కొంపు మునిగిపోయింది. అదే 24 గంటలు కూడా గడవలేదు కదా, మొత్తం మటాష్ చేసుకున్నారు. రే ముందు నన్ను తిట్టడం ఆపి ఐడియా చెప్పరా. ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. వెళ్ళి మీరే మధు మేడంని బతిమాలుకోండి. మేడం అర్థం చేసుకునేంత వరకు కాళ్ళ వెళ్ళ పడండి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అంతేనంటావా? అంతేనంటావా అంటారేంటండి? ఇప్పుడు కూడా వెళ్ళకుండా ఆలస్యం చేశారనుకోండి, మీ మీద కోపం పెరిగిపోయి మీరు నిజంగానే దొంగ ప్రమాణాలు చేశారని రూఢి అయిపోతుంది. రే నిజంగానే దొంగ ప్రమాణాలు చేయడం ఏంట్రా? నేను నిజాయితీగా చేశాను. అది మీరు లబోది బొమ్మని కొట్టుకుంటే ప్రయోజనం లేదు. మేడం నమ్మాలి. వెళ్ళి మాట్లాడండి. సరేరా, ప్రయత్నిస్తా. వెళ్ళమంటే దిక్కులు చూస్తున్నారేంటి? దిక్కులు కాదురా, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు సీసీటీవీ పరిశీలించడం అంత అవసరం అంటారా? రే నేను సీసీటీవీ మధు కోసం చూశాను, ఒక్కసారి నువ్వు చూడు. ఏముంది అందులో? చూసావా ఎంత కోపంగా ఉందో? కరెక్టే. టీచర్ బెత్తంతో టేబుల్ మీద కొడుతున్నట్టు, పిల్లడి వీపు మీద బాతున్నట్టు కోపంగా బాతున్నారు. ఇప్పుడు వెళ్తే నా వీపుని బాధేస్తుందిరా. డౌటా? ఖచ్చితంగా బాధేస్తారు. అయినా వెళ్ళండి. రే అయినా వెళ్ళమంటావేంట్రా? నీ దుర్మార్గం పాడుకాను. నేను వెళ్ళండ్రా, నాకు భయం వేస్తుంది. కర్మరా నాయనా.
మధు మధు నిజంగానే చెప్తున్నా, పెళ్లి చూపుల సమయంలో ఇందుతో పెళ్లి చూపుల్ని నాకు అనుకూలంగా మార్చుకుని ఆ గండం నుంచి బయటపడాలని ఒకే ఒక్క ఆలోచన తప్ప వేరే ఏ ఆలోచన చేయలేదు. ఆ తర్వాత అదెంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. ఆ తప్పుని నేను రియలైజ్ అయ్యాక ఎంత పశ్చాత్తాపడ్డానో, ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. చాలు, ఇక మీ నాటకాలు కట్టి పెట్టండి. ఇంకా నన్ను నమ్మించి వంచడానికి ప్రయత్నించకండి. ఇందులో వంచడమేముంది? నిజం చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ నిజం ఆఫీసులో విన్నానుగా. మీరు రూతర్ అన్నయ్యతో చెప్తుంటే విన్నాను. నువ్వు అదే మాట పట్టుకుని కూర్చున్నావు. నేను నిన్ను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో చెప్పే తాపత్రయంలో ఎలా మాట్లాడాలో తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగాను. అంతే తప్ప నేను పశ్చాత్తాపడకుండా పశ్చాత్తాపడ్డట్టు నటించి నా చేతులు కాల్చుకుని నిన్ను నమ్మించాలని మాత్రం ప్రయత్నించలేదు. నువ్వు నమ్మాలి. నేను చెప్పేది నిజమని నమ్మితేనే నాకు కాస్త తృప్తి. ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. ఏ ఎండికి ఆ గొడుగు అన్నట్టు సమయానికి తగ్గట్టు మీరు మాట మారుస్తూ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే. ఇప్పుడు మీకు మాట్లాడడం చేతగాక మాట్లాడారా? అక్కడ మీకు బ్రహ్మాండంగా మాట్లాడడం వచ్చు. అందువల్లే నన్ను నమ్మించగలిగారు. కానీ నేను లేను అనుకొని మీ ఒరిజినాలిటీ బయటికొచ్చి రూతర్ అన్నయ్యతో మొత్తం బాగారు. మీ కర్మకాలో నా దురదృష్టమో అది నేను విని తగలడ్డాను. ఇంత మోసగాడు నా భర్త అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. మధు, దయచేసి ఇలా మాట్లాడుకు. చాలా చాలా హార్ష్గా ఉన్నాయి నీ మాటలు. ఏ, మీరు చేసిన దారుణం కంటే నేను మాట్లాడేది హార్ష్గా ఉందా? అసలు తీయగా మాట్లాడి వెనకాల ఇన్ని గొయ్యలు తీస్తున్నారే, అసలు మిమ్మల్ని అనాలి. ఇందులో గోతులు తీయడమేముంది? నమ్మక ద్రోహం చేయడం గోతులు తీయడం కంటే దారుణమైనదే. ప్లీజ్, నేను నిజంగానే పశ్చాత్తాపడ్డాను. దాన్ని నీకు తెలియజేయాలనే తాపత్రయంలో రకరకాల ప్రయత్నాలు చేశాను. ఇది నిజం. ఇందులో ఏ నాటకం కానీ ఏ బూటకం కానీ లేదు. దయచేసి నమ్ము. ఇంకా మిమ్మల్ని నమ్ముతూ ఉండడానికి నేనేం పిచ్చిదాని కాదు. దయచేసి నన్ను చిరాకు పెట్టకండి. మధు, ఆగు. ప్లీజ్ మధు, నేను చెప్పేది నమ్ము మధు. చేయి విడిచిపెట్టండి. విడిచిపెట్టను. నువ్వు నేను చెప్పేది నమ్మావని చెప్పు, అప్పుడు విడిచిపెడతాను. దయచేసి నా చేయి విడిచిపెట్టండి. విడిచిపెట్టను. ప్లీజ్. మీరు ముట్టుకుంటుంటే తేళ్లు జర్లు పాకినట్టుంది. చాలా అసహ్యంగా ఉంది. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. మీ అత్త మావగారితో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? నువ్వు ఊరుకోరా, ఇది నీకు సంబంధం లేదు. ఇదిగో రామచంద్ర, మీరు చేస్తున్నది అస్సలేం బాగాలేదయ్యా. మేమేం చేసామమ్మా? ఏం చేశారేంటి? పరువు పోతుంది మాకు బయట. మీ పరువు పోయేంత పని మేమేం చేశామండి? ఏం చేశారా? అసలు విషయం వినకుండానే గొంతు పెంచేసుకుంటే ఎలాగా? నేను మాట్లాడేది విని, నేను మాట్లాడేది సబబో కాదో తెలుసుకుని అప్పుడు మాట్లాడరమని. ఇలా పెద్దవాళ్ళ మీదకి గొంతు ఎత్తకూడదు చెప్తున్నా. ముందు మీరు చెప్పదలుచుకుందేంటో సూటిగా చెప్పండి. ఆ తర్వాత మా అమ్మననండి. మీరెందుకు మా అమ్మని అలా మాట్లాడుతున్నారు? ఆ
అందరూ అలాగే ఉన్నారు. పెద్దవాళ్ళు అనే మర్యాద ఉందా? మాటికి మాట ఎదురు సమాధానం చెప్తావా? అమ్మా అమ్మా గొడవద్దమ్మా. అసలు సమస్య ఏంటో చెప్పండి ప్లీజ్. చూడండి, ముందు మీ పెద్దమ్మాయికి మా పెద్ద మనవడికి పెళ్లి అన్నారు. అందులో మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు మా అల్లుడి స్నేహితుడు కాబట్టి సంబంధం చేసుకోవాలి అనుకున్నారు. సరే కానివ్వండి అనుకున్నాం. తీరా పీటల మీదకొచ్చే సమయానికి ఆవిడ గారు లేచిపోయారు. మా పరువంతా పోయింది. అప్పుడు కూడా మా అల్లుడు గారి వల్ల సర్దుకుపోయాం. ఇప్పుడు సుధీర్కి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా మీ పెద్ద కూతురే మా పరువు తీస్తుంది. అసలు మీ సుధీర్కి పెళ్ళవడానికి ఎందుకు పరువు తీయడానికి సంబంధం ఏమైనా ఉందా అండి? అసలు ఏం చేసింది మా అమ్మాయి? రమణి నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా అసలు మీరేం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావటం లేదు. మీ సుధీర్కి పెళ్లి చేయాలనుకున్నారు, అది మీ ఇష్టం. ఇందులో మా కూతురు ప్రమేయం ఏముంది? మీరేం మాట్లాడుతున్నారు? అవును మరి, సుధీర్కి పెళ్లి చేయబోతున్నామని బంధువులకి స్నేహితులకి చెప్తుంటే అందరి దగ్గర నుంచి తలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీ పెద్ద కోడలు వాళ్ళ అక్కగారు ఒక నేరస్తుని పెళ్లి చేసుకుందంట కదా, జైల్లో ఉన్నవాడితో కలిసి బతకడానికి సిద్ధపడిపోయిందంట కదా అని అందరూ రకరకాలుగా అడుగుతున్నారు. అసలు అలాంటి వాడితో తెగదెంపులు చేసుకుని దాని జీవితం ఏదో అది చూసుకోక మళ్ళీ ఆ నేరస్తుడితోటి బతకటం ఏంటి? పరువు తక్కువ కాకపోతే? చూడండి, అది దాని బతుకు, దాని నిర్ణయం అది తీసుకుంది. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెందుకు కలుగజేసుకుంటున్నారు? మీ ఇంటి విషయమే. మీ ఇంటి 4 గోడల మధ్య ఉంటే పర్వాలేదు. మీ వియ్యంకులైన పాపానికి ఇప్పుడు రెండో వాడికి పెళ్లి చేస్తుంటే ఈ మాటలన్నీ వస్తున్నాయి మరి. అమ్మమ్మ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటావురా, నిన్ను కూడా వీళ్ళందరూ మాయ చేశారు. అసలు ఆ దొంగల్ని నేరస్తుల్ని ప్రేమించే బాపతేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. చూడండి బామ్మగారు, మాటలు తిన్నగా రానివ్వండి. మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. ఏంటే శృతి మించేది? పెద్దదాన్ని నన్నంత మాట అంటావా? ఏ మీ అక్క చేస్తుంది కరెక్టా? వాడు నేరం చేసి సుధీర్ మీద నింద వేసి వాడిని కోర్టుకి ఇచ్చాడు. అప్పటికే సగం పరుగు పోయింది. వార్తల్లో ఇంటర్నెట్లో వాడి న్యూస్ కొంతకాలం మాట్లాడుతూనే ఉన్నారు. మాకెంత పరువు తక్కువ? అబ్బా పెంచారు చూడండి, మీ అమ్మా నాన్నల్ని అనాలి. ఏం పెంపకం ఇది? నువ్వేమో నోరేసుకుని పడిపోతావు. మీ అక్కేమో దొంగ విధవల్ని ప్రేమించి జైల్లో ఉన్నవాడితో కలిసి బ్రతకాలని కోరుకుంటుంది. పెంపకం అంటే మాలా ఉండాలి. మా పిల్లలు చూడండి ఎలా ఉంటారో. ఒక్క మాట రానిస్తారా? ఎంత మంచి పెంపకం తెలుసా మాది. చాలా ఆపండి. గొప్పగా పెంచారు. అసలు మా అక్కని అంటున్నారా మీరు? అసలు మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవడు. ఎందుకమ్మమ్మా ఇలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు? నువ్వు వెళ్ళరా, పెద్ద చెప్పొచ్చు. ఇవాళ నేను ఇంకో విషయం మాట్లాడడానికి వెళ్ళి అడిగితే ఈ ఇంటి పెద్ద కోడలి మనసులో మీ అన్న మీద ఎంత గౌరవం ఉందో, వాళ్ళెంత గొప్పగా బ్రతుకుతున్నారో ఇప్పుడే తెలిసింది. ఊరికే పైన పటారం లోన లొటారం అనే టైప్ అది. ఇష్టం లేకుండా కాపరాలు చేస్తూ ఎందుకీ నాటకాలు ఆడటం? చిచి.
అమ్మా మధు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? నేను విన్నది నిజమేనా? నా అల్లుడు ఇంత పని చేశాడా? అంత స్వార్థపరుడా నా అల్లుడు? నాన్న, మొన్నటి వరకు ప్రణయం మంచివాడు కాదు, స్వార్థపరుడు, నేరస్తుడు అనుకుంటూ ఉన్నాం. కానీ నా భర్త కూడా స్వార్థపరుడే. తన స్వార్థం కోసం అనాలోచితంగా ఎదుటి వాళ్ళ జీవితాలతోటి నాటకాలు ఆడతాడని అస్సలు అనుకోలేదు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఎన్ని ముక్కలైపోయిందో, నేను రోజు ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు నాన్న. ఆయన్ని చాలా నమ్మాను, నాకంటే మీరే ఎక్కువ నమ్మారు. మీరు అల్లుడిగా కాక కొడుకుగా చూసుకున్నారు, మీ పెద్ద కొడుకు అని నమ్మారు. కానీ ఆయన స్వార్థం కోసం అక్కతో పెళ్లిని ఒక పావుగా వాడుకొని ఇవాళ జరిగిన చాలా అనర్థాలకి కారణమైపోయారు. అసలు ఆ బిడ్డ ఇలాంటోడని నేను కల్లో కూడా ఊహించలేదు. మంచిగా మాట్లాడుతూ అందరితోటి కలుపుగోలుగా ఉంటే ఎంత మంచివాడో, ఎంత నిస్వార్థంగా ఉన్నాడో అనుకున్నాను. కానీ స్వార్థంతో ఇలాంటి పని చేసి ఈ కుటుంబం పడే కష్టాలకి అతను ఒక కారణమయ్యాడని నేను అస్సలు అనుకోలేదు. నేను ఈ నిజం తెలుసుకున్న మరుక్షణం ఆయనతో కలిసి అక్కడ ఉండలేకపోయాను. అందుకనే నేను అత్తారింటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. అంటే నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చిందంతా అబద్ధమేనా? నీ కాపురంలో కలతల వల్ల ఇక్కడికి వచ్చావా? మరి నిజాన్ని ఎందుకు చెప్పలేదు? అక్కకి తోడుగా ఉండాలనుకోవడం నేను ముందు నుంచి అనుకున్న విషయమే. కానీ నమ్మిన భర్తే చేసిన దారుణాల్ని నా నుండి దాచి మంచివాడని ముసుగులో ఉన్నాడంటే అస్సలు భరించలేకపోతున్నాను. నాది అక్కది ఇంచుమించు ఒకే పరిస్థితి అనే భావన నాలో వచ్చేసింది. అందుకనే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి నేను ఆయన గురించి నిజం చెప్పలేక ఏం చేయాలో తోచక నరకం అనుభవించాను. ఈ సంఘటన తర్వాత నాకు మనుషుల మీద నమ్మకమే పోయింది నాన్న. అందరూ అవకాశవాదులే. అవకాశం రానంత వరకు పెద్ద మనుషులు. వాళ్ళ స్వార్థానికి అవతల వాళ్ళ జీవితాలు బలైపోయినా పర్వాలేదనుకొని తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు అని ఆయనే నిరూపించారు. నాకు అసలు ఇప్పుడు మనుషుల మీద నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది నాన్న. ఇప్పటికీ ఇది పీడకలైతే బాగుండు అని అనిపిస్తుందమ్మా. నేను నమ్మలేకపోతున్నాను. నా అల్లుడు ఎంత పని చేశాడా? భగవంతుడా, ఈ నిజాన్ని అబద్ధం చేయి తండ్రి.